థియేటర్ పర్సెంటేజీలపైన చిరంజీవికి ఎగ్జిబిటర్స్ వివరించారని తెలిపారు నిర్మాత దిల్ రాజు. వారం ముందు వేసిన కమిటీ రిపోర్టును తెప్పించుకున్నారని తెలిపారు. చిరంజీవి అందరితో మాట్లాడి 2-3 రోజుల్లో ఎగ్జిబిటర్స్ సమస్యలను తీర్చుతారని అన్నారు దిల్ రాజు. పర్సెంటేజ్ విధానం మీద ఏదైతే జరుగుతుందో దాని గురించి చిరంజీవి గారికి ఎగ్జిబిటర్స్ తరఫున వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దానికి ఆల్రెడీ ఛాంబర్ నుంచి ఒక కమిటీ ఏదైతే వేశారో లాస్ట్ 1 వీక్ బ్యాక్, ఆ కమిటీ నుంచి కూడా మొత్తం చిరంజీవి గారు ఏమేమి ఉన్నాయని తెప్పించుకొని రేపు దీనికి సంబంధించి అఫీషియల్గా మళ్ళీ ఛాంబర్ నుంచి రేపు కానీ ఎల్లుండి కానీ మీ అందరికీ అఫీషియల్గా చెప్పడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ చిరంజీవి గారికి కూడా ఈ ఎగ్జిబిటర్స్ నుంచి ఉన్న సమస్యలన్నీ అర్థం చేసుకున్నారు. సో వారు కూడా ఎగ్జిబిటర్స్కి మాట ఇచ్చారు. సో అందరితో మాట్లాడి రేపు ఎల్లుండట్లో ఈ సమస్యని ఎలా కమిటీకి అప్పచెప్పి ఆ కమిటీ ద్వారా ఫినిష్ చేద్దామని చెప్పారు. సో ఎగ్జిబిటర్స్ అందరూ సంతోషంగా ఉన్నారు. సమస్యని ఇండస్ట్రీకి సంబంధించింది అది. సో చిరంజీవి గారు కూడా ఎగ్జిబిటర్స్ తరఫున అన్నీ తెలిసాయి కాబట్టి మ్యాక్స్ 2 days ఎల్లుండి కల్లా కమిటీని పిలిచి దీనికి సంబంధించి ఫుల్ స్టాప్ పెట్టారు. ఎగ్జిబిటర్స్ అసోసియేషన్కి మేము కలిసామండి. వి గాట్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ మెగాస్టార్ గురు గారు. ఈ గేవ్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్. మా బాధ విన్నాడు. అట్లీస్ట్ మోర్ దెన్ 1 hour 10 minutes కూర్చున్నాము. మా బాధ అంతా చెప్పినాము. ఇట్లా ఇంత ప్రాబ్లం అవుతున్నాయి, ఆయనకి ఇంకా తెలియదు. ఇన్ని థియేటర్స్ బంద్ అవుతున్నాయా, ఓకే సింగిల్ స్క్రీన్స్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పిండు. వాళ్ళు ఇప్పుడు అంతా ఎవరైతే కమిటీ వేసిరో వాళ్ళ ఏదైతే బాడీ ఉందో వాళ్ళతో కూడా పిలిచి మాట్లాడుతూ అన్నాడు. మేము కూడా రేపు ఒక దినం మా ఎగ్జిబిటర్స్తో కూడా కూర్చొని మాట్లాడి